ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఢిల్లీ వెళ్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోణంలో ఢిల్లీ వెళ్తున్నారు అని వార్తలు వెలువడుతూ ఉన్న రాజకీయంగా కూడా చంద్రబాబు నాయుడు గారి పర్యటన చాలా కీలకంగా ఈ పర్యటన ఉండబోతుంది. కారణం, ఒకవైపు మంత్రివర్గాన్ని విస్తరించబోతున్నారు అనే చర్చ, మరొక వైపు మహిళా బిల్లుతో పాటు డీలిమిటేషన్కి సంబంధించినటువంటి బిల్లులు ప్రవేశపెట్టబోతున్నారు అనేది ప్రధానంగా చర్చ. అండ్ జమిలీ ఎన్నికలకు సంబంధించి కూడా బిల్లులు పెట్టబోతున్నారు అనే ఒక చర్చ. వీటన్నిటితో పాటు తెలుగుదేశం పార్టీకి మరికొన్ని పదవులు ఢిల్లీ స్థాయిలో రాబోతున్నాయి అని తెలుగుదేశం పార్టీ మీడియా కూడా రిపోర్ట్ చేయబోతూ ఉంది. ఇటువంటి పరిణామాల మధ్య చంద్రబాబు నాయుడు గారు పార్లమెంట్ ఆవరణలో ప్రధాని నరేంద్ర మోదీ గారితో పాటు మరికొందరు కేంద్ర మంత్రులను కూడా ఢిల్లీలో కలవబోతూ ఉన్నారు. సరే, ప్రతిసారి ఉండేదే రాష్ట్ర ప్రయోజనాల కోణం అనే మాట మాత్రం, సరే ప్రాక్టికల్గా కేంద్రం ఏమిస్తుంది ఆంధ్రప్రదేశ్కి అన్నది అందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్ హక్కులు నెరవేర్చడంలో కేంద్రం నిర్లక్ష్యం ఏ విధంగా ఉంది, అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా కనీసం అడగలేని పరిస్థితుల్లో ఏ విధంగా ఉంది అని కూడా. ఇంకా పదవుల విషయానికి వస్తే, రాష్ట్రానికి మరో మంత్రి పదవి నెక్స్ట్ విస్తరణలో ఇవ్వబోతున్నారు అనేది అయితే ఫిక్సు. టీడీపీకి ఇస్తారా జనసేనకి ఇస్తారా అన్న ఒక ఆబ్లిగేషన్ అయితే ఉంది. ఇప్పటి వరకు లేకుండా ఉండాను నిన్నమోనటి వరకు. బట్ తాజాగా జనసేన కూడా మాకు కావాలని అడుగుతూ ఉన్నారు అని. టీడీపీకి ఇస్తారా జనసేనకి ఇస్తారా అని. సో టీడీపీకి ఒక కేంద్ర మంత్రి పదవితో పాటు మరో గవర్నర్ బాధ్యతతో పాటు లోక్సభ డిప్యూటీ స్పీకర్గా అవకాశం ఇవ్వబోతున్నారు. ఆ మేరకు సంకేతాలు ఉన్నాయి అని చెప్పి తెలుగుదేశం పార్టీ అనుకూల వర్గాల్లో కూడా చర్చ అయితే జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ మరో మంత్రి పదవి ఇస్తారని, ఒక గవర్నర్ పదవి ఇస్తారని, లోక్సభ డిప్యూటీ స్పీకర్గా కూడా అవకాశం ఇవ్వబోతూ ఉన్నారు అని. బట్ ఒకటైతే ఫ్యాక్టు, బీజేపీ యాక్చువల్గా తన బలాన్ని మరింత పెంచుకునే క్రమంలో కొన్ని పార్టీలను చీల్చేసి మరికొన్ని చీలిపోయిన పార్టీలను కలిపేసి ఈ బిల్లులు ఏదో విధంగా గట్టెక్కించుకొని పోవాలి అని చెప్పి ఆలోచనలో అయితే ఉన్నారు. అండ్ వచ్చే ఎన్నికల నాటికి మరికొందరు మిత్రులను కూడా బలంగా ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పి బీజేపీ భావిస్తూ ఉందట. ఈ క్రమంలో ఏవైనా మిత్రపక్షాలకు ప్రియారిటీ ఇస్తారా అన్న విషయం అయితే చూడాలి. బట్ ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ పర్యటన తర్వాత టీడీపీ నేతలకు ఢిల్లీ స్థాయిలో మరికొన్ని పదవులు రాబోతున్నాయి అన్న దాని మీద అయితే ఒక క్లారిటీ రాబోతూ ఉంది.